రైట్, దేర్ మస్ట్ బి రెస్పాన్సిబిలిటీ. నువ్వు హక్కు ఎప్పుడైతే డిమాండ్ చేస్తున్నావో బాధ్యత కూడా ఉండాలి కదా. ఎస్, గవర్నర్కి అధికారం ఉంది, బాధ్యత ఏంటి? అది చట్ట విరుద్ధంగా ఉంది, ఆ పేరు చెప్పి రిజెక్ట్ చేయి. కానీ అక్కడ చేసింది ఎవరు? చట్టం, శాసనసభ. అది చట్ట విరుద్ధం నువ్వు ఎట్టంటావు? కాన్స్టిట్యూషనల్ వైలేషన్. దెన్ పంపించు రాష్ట్రపతి దగ్గరికి. అవసరం సుప్రీంకోర్టు అడుగు, ఇట్లా వీళ్ళు పంపించారయ్యా, యాజ్ ఫర్ నామ్స్ అయితే నేను రిజెక్ట్ చేస్తున్నాను అని. లేదా రాష్ట్రపతి కూడా డెనై చేయి. అప్పుడు రాష్ట్రపతి డెనై చేసిన దాన్ని కోర్టు దగ్గరికి వాళ్ళు వెళ్తారు ఛాలెంజ్ చేయడానికి. నీ చట్టం ఏది ఉండాలి నా దృష్టిలో? రాష్ట్రపతి రిజెక్ట్ చేస్తే ఇట్స్ ఫైనల్, దాన్ని కాదనే అధికారం న్యాయస్థానాలకు కూడా లేదని చట్టం చేయి. అది కరెక్ట్ ప్రొసీజర్ నన్ను అడిగితే. న్యాయస్థానాలకు కూడా మళ్ళీ రాజకీయ వ్యవస్థ చేయాలిగా మరి. అదే చెయ్యాలి, అది చేయడానికి నేను ఒప్పుకుంటా. ఎందుకంటే పెద్దాన్ని అప్పుడు రాష్ట్రపతులు రిజెక్ట్ చేయలేరు. కానీ రిజెక్టింగ్ పవర్ కనుక డెమోక్రసీలో కాన్స్టిట్యూషనల్ బాడీకి లేకపోతే, ప్రతిదీ న్యాయస్థానం దగ్గరికే పోతే తప్పది. న్యాయ వ్యవస్థ జోక్యం ఎంతవరకు ఉండాలా అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలో ఉండకూడదు. అది ఫైనల్గా కాన్స్టిట్యూషనల్. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఏంటి? కాన్స్టిట్యూషనల్ బెంచ్లు, రాజ్యాంగ బెంచ్లు. రాజ్యాంగ బెంచ్లు రాజ్యాంగపరమైన అంశాలు ఆలోచించండి. ఇప్పుడు బోల్డ్ వేరే వేరే ఇష్యూస్ సరిపోతున్నాయి వాళ్ళకి, అసలు కంటే కొసర్లు ఎక్కువ అవుతున్నాయి.